వెల్కమ్ టు C7 న్యూస్. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల రైతులు శాంతియుతంగా రోడ్డు ఎక్కి రైతు రుణమాఫీ కాని ఆంక్షలు రైతులను ఇబ్బంది కలిగించేలా ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వం తీరు ఎండగడుతూ ఈ రోజు ధర్నాలు నిర్వహించారు. అదానికి 2 లక్షలు ఎమ్మడే డిసెంబర్ 12 తారీఖు నాడు ఎమ్మడే తీసుకొచ్చుకొని మొండానికి పోలేడు. డిసెంబర్ పోయింది, 15 తారీఖు పోయింది, ఆగస్టు 15 తారీఖు పోయింది. ఇప్పుడు దాంట్లో భాగము ఆనాడు అంతే మరి రేషన్ కార్డు అనుబంధము అని పెట్టలే ఎవరికి ఉన్నా కానీ 2 లక్షలు తీసుకుంది రుణమాఫీ చేస్తా అన్నాడు. చేస్తామని తెలియజేస్తూ మీకు ఈ బీబీపేట నుంచి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. 2 లక్షల రూపాయలు ఏ కండిషన్ లేకుండా రుణం మంజూరు చేయాలి. జై తెలంగాణ. రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే. రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే. అందరిగా జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ. ఈరోజు బీబీపేట మండలంలో మరి బీబీపేటలో మరి హెడ్క్వార్టర్లో ఈరోజు రైతు 2 లక్షల రుణమాఫీ మీద ధర్నా కార్యక్రమం జరుగుతున్న తరుణంలో మరి ఆలోచించాలి. ఈరోజు రైతుకు ఆ రోజు ఏం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకమునుపు మరి ఆయన మరి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి అందరి పోయి తెచ్చుకోండి, మా ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ బర్త్డే నాడు రుణాలు అన్నీ మాఫీ చేస్తాం, లేనన్ను కూడా పోయి తెచ్చుకొని 2 లక్షలు ఉన్నావు. మహాప్రభు నిజమే ఆలోచిస్తాం. మీరు ఆలోచించేటప్పుడు ఒక్క మాట అనేటప్పుడు ఆ రోజు కుటుంబానికి ఒక్కొక్కరికి ఇస్తానో మాట్లాడలే. అదే కాకుండా మరి అందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని మాట్లాడినావు. 2 లక్షల వరకు ఎవరికైనా చేస్తాను. ఈరోజు మరి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈరోజు చెప్తున్నావు. నిజమే అయ్యా, కుటుంబంలో 4-5 ఉంటారు కాదని అనట్లేదు. ఆ 4-5 పేరు మీద కూడా మనిషికి 4 ఎకరాలు ఉంటుంది. మరి 2 లక్షల రుణం మరి కట్టలేని వాళ్ళే ఈరోజు 2 లక్షల రుణం చేరింది. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు మితితో సహా 2 లక్షలు దాటింది. కట్టే స్తోమత ఉంటే వాళ్ళే 2 లక్షలు కాకుండా చూతున్నారు. 2 లక్షల రుణం ఏ సొసైటీలో ఇవ్వలేదు, ఏ కమర్షియల్ బ్యాంకులో కూడా ఇవ్వలేదు. వాళ్ళు టార్గెట్ పెట్టుకొని 2 లక్షల లోపలనే ఇచ్చారు. ఈరోజు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిని లోన్ కట్టమని మరి అన్ని డబ్బులు ఉన్నాక నీ రుణమాఫీ మీద ఎవడో ఆశపడాడు. మరి మీరు అలా కండిషన్స్ పెట్టి నువ్వే ఒక బ్యాంకు వ్యక్తిగా, నువ్వే ఒక బ్యాంకుగా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అప్పులు తెచ్చి రైతు అనే వాళ్ళు అప్పులు తెచ్చి బ్యాంకులో డబ్బులు కట్టాలంటే అదెట్లా సాధ్యమవుతుంది? ఆ అప్పు పుట్టకనే మరి రైతన్న ఈరోజు మరి నువ్వు అన్నావు పెట్టుబడి సాయంగా మేము రైతు బంధు మార్చేసి మేము రైతుకు మరి డబ్బులు ఇస్తాం అన్నావు. ఇప్పటి వరకు నాట్లు అయిపోయినాయి, కలుపులు అయిపోతున్నాయి. ఇప్పటి వరకు రైతుకు కూడా నువ్వు ఎలాంటి సాయం చేయలే. రైతు బంధు సాయం మరి నువ్వు రైతు బంధు పేరు మార్చుకున్నంత మాత్రాన రైతులు మర్చిపోతారని నువ్వు అనుకుంటున్నామో. మీద బిక్కి మరి అప్పుల కోసం తిరగకుండా మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకాన్ని నువ్వు ఈరోజు ఎందుకు చెల్లించడం లేదు? నీ ప్రభుత్వం వచ్చినాక
గత యాసంగిలో కూడా దాదాపుగా మార్చి వరకు ఏప్రిల్ వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మొదలు పెట్టలేదు. ఆ రైతు బంధు పైసలు తీసుకొచ్చి ఇలా రైతు రుణమాఫీ చేస్తున్నావు. నువ్వు ఆలోచించాలే, సిగ్గు శరం లేక ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడేటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. ఆ రోజేమో 41,000 కోట్లు, అదెంత ఖర్చు, మేము ఖర్చు తగ్గించుకొని రైతులకు ఇస్తాం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు అన్నావు. రైతులను రెచ్చగొట్టావు. మరి పునాకరికి వస్తే మళ్ళీ ఏమన్నావు, 35,000 కోట్లు అన్నావు. మళ్ళీ బడ్జెట్లో ఎంత పెట్టావు, 26,000 కోట్లు పెట్టావు. ఇప్పుడు ఇచ్చింది ఎంత అంటే 16,000 కోట్ల వరకు కూడా నువ్వు ఇయ్యలేకపోయినావు. దాదాపుగా చాలా మంది రైతులకు ఇచ్చి పాలన ఎక్కువే ఆలోచనతోటే 2 లక్షలు దాటిన వాళ్ళందరూ కూడా ఎక్కువైన పైసలు జమ కట్టండి అని రూల్ పెట్టావు. దయచేసి మేమేం చెప్తున్నామంటే, ఇంతకుముందు బ్యాంకులకు నువ్వు 2 లక్షలు ఇస్తే ఎక్కువైన రైతులే మరి రెన్యువల్ చేసుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి. మరి ఇప్పుడు అనావృష్టి, అతివృష్టి, కరువు అనేటువంటి సమస్య రాబోతుంది. ఇప్పటి వరకు వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నారు. మరి ఆ పెట్టుబడి సాయం కూడా ఇయ్యలేదు. కానీ నీ బీబీపేట నుంచి మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం, రైతులందరూ అప్లపాలు కావద్దంటే మీరు కండిషన్ లేనటువంటి 2 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేయండి. బ్యాంకర్ దాని దృష్టిగా వాళ్ళు ఆలోచన చేసి లోన్లు రెన్యువల్ చేస్తారు. కాబట్టి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇంకొక మాట మీకు తెలియజేయాలి, సభాముఖంగా పాత్రికేయుల భూమి కూడా